భారతదేశంలో నేను చెప్తున్నానండి, ఈ రోజున్న ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో నిజంగా ఆయన నంబర్ 1లో ఒకవేళ మోడీ గారు ఉంటే ఉన్నారేమో, నాకైతే తెలియదు. కానీ అంత పవర్ఫుల్ ప్లేస్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా 99% అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు. మొన్న జరిగినటువంటి జరిగిన పొరపాటు అంటే ప్రజల పొరపాటు అని నేను అంటం లేదు, ఈవీఎంల ద్వారా జరిగినటువంటి ఆ మోసాన్ని గ్రహించారు ప్రజలు. వాటిని సరిదిద్దుకోవటానికి నెక్స్ట్ వాటిని ఎదుర్కోవటానికి మళ్లీ ఆ మోసమే జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ప్రజలందరూ కూడా యుద్ధం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగానైనా సరే మళ్లీ ఈ మోసాన్ని అంతా కూడా వాళ్ళు అడ్డుకొని మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకోవాలనే ఒక కృత నిశ్చయంతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతి వర్గం కూడా అల్లాడిపోతా ఉన్నారు. ఎవరికి పండగలు లేవు, ఏమీ లేవు. ఈవీఎంల పేరుతో ఈవెంట్ల పేరుతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా పిచ్చి జూదాలు, కోళ్ల పందాల రూపంలో వాళ్ళు చేస్తున్నంత ఏంటండి, రికార్డింగ్ డాన్స్ల, అర్ధనగ్న దృశ్యాల, అదే జూదాల, పేకాట్ల, తర్వాత తాగుడు అక్కడ పెట్టి తాగుడు క్లబ్బుల, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తా ఉన్నారే. ఈ భూములన్నీ కూడా 90 పైసలకి రూపాయికి ఇచ్చేసి మొత్తం దాని ద్వారా వచ్చే కమిషన్లన్నీ కూడా లక్షల కోట్లు, మళ్లీ వాటన్నిటిని కూడా మూటలు కట్టుకుని దొంగల్లాగా ప్రజల సొమ్మును దోపిడీ చేసుకుని ఈ రోజు వెళ్లిపోయి ఎక్కడో ఈ దేశంలో పెట్టరు, మళ్ళా పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టరు. పెడితే కనీసం కొంత ప్రజలన్నా బాగుపడతారు కదా. అట్లా కాదు, ఎక్కడో ఉండే పక్క దేశాల్లో పెట్టుకుంటారు. ఇదంతా ఏదైనా ఒక్కటే, పాపం పండిన రోజు ఏ సొమ్ము మీకు మిగలదు చంద్రబాబు. అలాగే లోకేష్ కూడా చెప్తా ఉన్నాను, మీ ఇద్దరి దుర్మార్గమైన పరిపాలన, నీ రెడ్ బుక్ రాజ్యాంగం రేపు అది నీకే చుట్టుకుంటది. రేపు నీవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా లోకేష్ అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే ఇన్ని హత్యలు చేయిస్తున్నటువంటి పాపం సాల్మన్ రాజు ఎంత బాధేస్తుందండి. అలా చాలా రోజుల తర్వాత ఊరికి వస్తే భార్యను చూడటానికి చంపేస్తారా? ఏమి రాజ్యాంగం అండి, ఏమి రాజ్యం నడుస్తా ఉంది మీ ప్రభుత్వంలో? ఇదా ప్రభుత్వం అంటే, ఇదా ప్రజా పరిపాలన అంటే? ఇది ఎంత అన్యాయం అండి. ప్రజల ప్రాణాలు తీసేటువంటి వాళ్ళు, హంతకులైనటువంటి వాళ్ళు ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంటే ఈ హంతకుల్ని శిక్షించాల్సింది పోయి మీరు వాళ్ళు మా మిత్రులని చెప్పి మీరు ప్రకటించుకుంటూ తిరుగుతుంటారా? మా ప్రభుత్వం రానివ్వండి, మా జగన్ గారి ప్రభుత్వం రాగానే వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అరాచకాలు మొత్తం మీద కూడా మేము ఒక ఎంక్వైరీ కమిషన్ వేయిస్తాము. కమిషన్ వేయించటమే కాదు, వాళ్ళని అరెస్ట్ చేయించి జైలుకు కూడా పంపటానికి మా ప్రభుత్వం తయారుగా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అందువల్ల ఒకవైపేమో మోసం చేస్తారు, ఒకవైపేమో అన్యాయం చేస్తారు, ఆయన చంపుతారు. ఇంకొక వైపు అంటే భారీ విగ్రహం పెడతారట, 750 కోట్లతో విగ్రహం అంట. ముందు మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి. ప్రతిదీ అబద్ధమే. నేను చెప్తున్న వాస్తవం ఏంటంటే అతను ఏది కట్టడు. ఇప్పుడు కాదు, నీరుకొండ విగ్రహం విషయం మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఎప్పుడో 2014లో ఆయన అధికారానికి వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నానని చెప్పి అప్పుడే అనౌన్స్ చేశారు. ఏమైపోయింది? 5 ఏళ్లు ఏమీ జరగలేదు. ఆ చుట్టుపక్కల మాత్రం కొన్ని భూములు కొనుక్కున్నట్టున్నారు. అతని పని ఎప్పుడూ కూడా అదే. ఒకటి అనౌన్స్ చేశాడంటే దాని వెనక అతని స్వార్థం ఎంత ఉంటుందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు కూడా అంతే, డైవర్ట్ చేయటం కోసం చేస్తా ఉన్నాడు. అందువల్ల ఇట్లాంటివన్నీ కూడా నీకు చేతనైతే ఎన్టీఆర్ భారతరత్న ఇప్పించు. తప్పుడు పనులు చేయొద్దండి. పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉంటే ఆయన మీద దాడి చేస్తారంట, రెక్కీ చేస్తారంట. ఎవరిని బెదిరిస్తారా మీరు? అంటే అందరిని చంపేస్తారా మీరు? రాష్ట్రంలో అందరినీ జైల్లో పెట్టేస్తారా? జైల్లో పోయి అందరిని కొట్టేస్తారా మీరు? టార్చర్ చేస్తారా మీరు? ఇప్పుడు కూడా రాజేష్ను కొట్టారు. ఆన్సర్ దిస్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఏమనుకుంటున్నారు మీరు? చూస్తే కంపరం పుడుతుంది, బాధ కలుగుతుంది, ఆవేశం కలుగుతుంది. సభ్యత అడ్డం వస్తూ ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేయాలనుకుంటే ఆఫీసర్లు చెప్తున్నా అది జరగదు, జరగనీయం.